అందరికీ నా వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరి పాదాలను ఆశ్రయిస్తున్నారు? ఎప్పుడు రాజసన్నిధిలో నివసించేవాడు, రాజు యొద్ద గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆరాటపడే ఒక వ్యక్తి ఉన్నారు. దానికోసం ఎన్ని మోసాలు చేయడానికైనా, ఎన్ని అక్రమాలు చేయడానికైనా సంసిద్ధమైన వ్యక్తి. రాజు ఎదుట గొప్పలు చెప్పుకుంటూ, అందరి ఎదుట తనని తాను హెచ్చించుకుంటూ రాజు పాదాలను ఆశ్రయించిన వాడు అగాగీయుడగు హామాను. హామాను, నువ్వు ఏమైతే నాకు ఏమి, నేను మాత్రం నా దేవుని పాదాలను మాత్రమే ఆశ్రయిస్తాను. నిన్ను చూసి నమస్కరించడం, నీ దారిలో నడవడం అంటూ జరగదు. అధికారి అయిన రాజుగారిని గౌరవిస్తూ, ఆయనకు మంచి జరిగేలా చూస్తూ, దేవునికి భయపడుతూ, ఆయనకు మాత్రమే సాగిలపడుతూ, ఆయన పాదాలను మాత్రమే ఆశ్రయిస్తాను అని తీర్మానం తీసుకుని ఎవరికి తలవంచగా జీవిస్తున్న వ్యక్తి ఆయనే మొర్దెకై. అమ్మో, యేసయ్య మా ఇంటికి వచ్చారు. ఆయన గొప్ప ప్రవక్త. ఆయనకు ఎక్కడ లేని మర్యాదలు చేయాలి. ఆయనకు కావలసినవన్నీ సమకూర్చాలి. ఆయనను బాగా చూసుకోవాలి. ఆయన అభిమానాన్ని, మన్ననలని పొందాలి అని యేసయ్యకు ఏవేవో చేసి పెట్టాలని అనేక తొందరలను, పనులను పెట్టుకుని నానా తిప్పలు పడుతూ, హైరాణ పడుతూ అలసిపోయిన వ్యక్తి మార్త. యేసయ్యకు ఈ లోకములోని ఆహారము, ఆకలి కంటే దేవుడు తనకి అప్పగించిన పనిని సంపూర్తి చేయుట ఆహారమై ఉన్నది. ఆయన ఇంటిని, మందిరాన్ని గూర్చిన ఆకలి మాత్రమే కలిగి ఉన్నారు. రాక రాక యేసయ్య మా ఇంటికి వచ్చాడు కాబట్టి ఆయన చెప్పే మంచి మాటలను, ఆయన బోధన వినాలి. ఎవరో చెప్తే వినడం కాదు. ఇప్పుడు స్వయాన నేను యేసయ్య పాదాల చెంత కూర్చుని దేవుని రాజ్య మర్మాలను తెలుసుకోవాలి అని శారీరక ఆకలిని, అక్కరను మరిచి దేవుని పాదాల చెంత కూర్చున్న వ్యక్తి మరియమ్మ. మరి వీరిలో నీవు నేను ఏ కోవకి చెందిన వారము? గొప్పల కోసం, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కోసం మనుషుల పాదాలను ఆశ్రయించేవారమా? మనుషుల మెప్పు పొందటం కోసం వారికి ఏవేవో ఇవ్వాలని, వారి నుండి మన్ననలను పొందాలని, వారి కోసం ఏదో చేయడానికి ఆరాటపడేవారమా? ఎవరు ఏమనుకున్నా ఈ లోకములతో నాకు పని లేదు, నేను ఎవరి ఎదుట మోకరించను, నా దేవునికి నమస్కరించి ఆయనకే తల వంచుతాను అని చెప్పేవారమా? ఆధ్యాత్మిక ఆకలి కలిగి దేవుని పాదాల యొద్ద కూర్చుండేవారమా? ఎవరి పాదాల యొద్ద నీవు కూర్చుంటున్నావు? మనుషుల యొద్దనా లేక దేవుని యొద్దనా? నీ ఆశ్రయస్థానం ఎక్కడ? లోకమా, దేవుడా? ఒకవేళ లోకములోని మనుషుల పాదాలను ఆశ్రయించి వారి గౌరవం, వారి అభిమానం, వారి సహాయం కోసం, వారి మెప్పు కోసం వారి పాదాలను ఆశ్రయిస్తూ దేవుణ్ణి ఆశ్రయించకుండా జీవిస్తున్నావేమో. అందుకే దేవుడే చెప్తున్నారు, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను కూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. లూకాసు వార్త 10:41 నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించి చూచుకొనిచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు దాసుడను కాకపోదును అని గలతీయులు 1:10 సెలవిస్తుంది. కాబట్టి మనుషులను నమ్ముకుని ఆశ్రయించి మోసపోక అవసరమైన దేవుని పాదాలను మాత్రమే పట్టుకుని ఆయనను మాత్రమే సంతోషపరుస్తూ ధన్యకరమైన జీవితం జీవిద్దాం. ఈ మాటలు మీ హృదయంలో, వినుకుడులో ఫలించునుగాక. ఆమేన్. అందరికీ నా వందనాలండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొద్ది మాటలు అనేకుల జీవితాలకి మార్పుగా ఉంటాయని ఆశతో మిమ్మల్ని అడుగుతున్నానండి. గాడ్ బ్లెస్ యు ఆల్.